అని వెళ్ళిపోతాడు పాపన్న. అలా సవాలైతే విసిరాడుగాని చెప్పేది నిజమవుతుందో కాదో అర్థం కాక ఆలోచిస్తూ ఇంటికి వెళతాడు. ఇంటికి వెళ్ళాక భార్య కోపంగా ఇలా అంటుంది. నీకు కొంచెమైనా బుద్ధుందా? దాచిపెట్టిన దాని గురించి ఎలా చెప్తావు? ఇకనైనా నీ అబద్ధాలు చెప్పడం మానుకోవా? నీ వల్ల ఊర్లో తలెత్తుకు తిరగలేకపోతున్నా. ఛీ, ఏం బతుకో ఏమో. తిట్టుకో బాగా తిట్టుకో. రేపు ఈ పందెంలో నేను గెలిస్తే నాకు బోలెడు డబ్బొస్తుంది. ఆ డబ్బుతో నీకు నగలు కొనిపెడదామనుకున్నా, కానీ నీకు అదృష్టం లేదు. నిజంగా నగలు కొని పెడతావా? కొని పెట్టాలనే అనుకున్నాను, కానీ నువ్వు ఇప్పటిదాకా తిట్టావు కదా, ఇంకెలా కొనిస్తాను? ఏదో కోపంలో అలా అన్నాను గాని నువ్వంటే నాకెంత ఇష్టమో నీకు తెలీదా ఏంటి? ఆడవాళ్లకి నగలు కొనిస్తామంటే చాలు మొగుడి మీద ఎక్కడి లేని ప్రేమ పుట్టుకొస్తుంది. అయినా వీళ్లకు ఆ మాత్రం ఆశ చూపించకపోతే నాలాంటి భర్తలు వీళ్ల ముందు బతకడం చాలా కష్టం. ఏంటి ఏదో ఆలోచిస్తున్నారు? ఏం లేదు, హారం బంగారంతోనా లేక వజ్రాలతో చేయించాలా అని ఆలోచిస్తున్నాను. నువ్వు చెప్తుంటే నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదు. ఒకవేళ రేపు నేను పందెంలో ఓడిపోతే అప్పుడు ఆడతాయిలే నీ కాళ్ళు చేతులు. సరేలే, ఇక పడుకో, చాలా ఆలస్యమైంది. అలా ఇద్దరూ రాత్రి సంతోషంగా పడుకుంటారు. మరుసటి రోజు పందెం ప్రకారం ప్రజలు రచ్చబండ దగ్గర గుమిగూడి ఉంటారు. పాపన్నా, అనుకున్న ప్రకారం పందెంకు నువ్వు సిద్ధమేనా? నేనెప్పుడూ సిద్ధంగా ఉన్నాను, మీదే ఆలస్యం. సరే అయితే ఇప్పుడు చెప్పు, నా చేతిలో ఉన్న సంచిలో ఒక వస్తుంది, అదేటో చెప్పు చూద్దాం అని అనగానే దుర్గారావు కళ్లలోకి కన్నార్పకుండా తదేకంగా చూస్తూ ఉంటాడు పాపన్న. పాపన్న ఏం చెప్తాడా అని అక్కడున్న వాళ్ళందరూ చాలా ఉత్కంఠగా చూస్తూ ఉంటారు. ఈడిటి నా మొహంలో అలా చూస్తున్నాడు? ఈడేమన్నా శాతపడి నేర్చుకుని వచ్చాడా ఏటి అలా చూస్తున్నాడు? ఏమిటి పాపన్న తెల్లమొహం వేసుకుని చూస్తున్నావు? నీ మొహం చూస్తుంటే ఓడిపోయినట్టున్నావే. ఇప్పటికైనా తప్పొప్పుకొని ఈ ఊరు వదిలి వెళ్ళిపో. మా ఆయన అబద్ధాలు తెలిసి కూడా నగల కోసం ఆశపడ్డాను చూడు, అందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. నిన్నటి వరకు ఊళ్ళో కొంచెమైనా పరుగుండేది, ఈ రోజు అది కూడా పోయింది. అలా అందరూ పాపన్న గురించి తలా ఒక రకంగా అనుకుంటూ ఉండగా పాపన్న నోరు తెరిచి ఇలా అంటాడు. అందరూ వినండి, దుర్గారావు గారు పట్టుకున్న సంచిలో విలువైన వస్తువు ఏదీ లేదు, కొన్ని రాళ్లు మాత్రమే ఉన్నాయి. అది విన్న దుర్గారావు ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. ప్రజలు కూడా దుర్గారావు వైపు ఆసక్తిగా చూస్తూ ఉంటారు. దుర్గారావు చిన్నగా సంచి తెరిచి అందులో ఉన్న వస్తువును బయటకు తీసి చూపిస్తాడు. ఆ వస్తువును చూసిన ప్రజలు ఆశ్చర్యపోతారు. ఇగో పాపన్నా, ఇది నీకెలా సాధ్యమైంది? నిజం చెప్పు, ఇది అందరికీ సాధ్యమయ్యే పని కాదు. అలాంటిది నువ్వెలా చెప్పగలిగావు? నిజం చెప్పవే బాబు. అలా అడుగుతుండగా ఇంతలో ప్రజల్లో నుండి ఒక పెద్ద మనిషి ముందుకొచ్చి ఇలా అంటాడు. అందరూ వినండి, ఇది దైవబలం ఉన్న వాళ్ళకి మాత్రమే సాధ్యం. ఈ పాపన్న మామూలు మనిషి కాదు. మన గ్రామంలో ఉన్న ప్రజల కష్టాలు తీర్చడానికి స్వామీజీగా మారాడు. అందరూ ఆశీర్వాదం తీసుకోండి అతని దగ్గర అని అనగానే అందరూ పాపన్న స్వామీజీకి జై, పాపన్న స్వామీజీకి జై అంటూ నినాదాలు చేస్తారు. ఊహించిన ఆ పరిణామానికి పాపన్న ఒక్కసారిగా ఆశ్చర్యపోయి తనలో తాను ఇలా అనుకుంటాడు. ఏంటో ఈ పిచ్చి జనం, పుకారు పాపన్నను కాస్త స్వామీజీ పాపన్నని చేసేశారు. స్వామీజీ వేషం వేస్తే అన్నీ అబద్ధాలే చెప్పాలి. నేనేదో మంచోడుగా మారిపోదాం కదా అనుకుంటే వీళ్ళు నన్ను ఇంకా పెద్ద అబద్ధాల కోరిని చేశారు. ఇక వీళ్ల కర్మ, వీళ్ళనెవ్వరూ కాపాడలేరు అని అనుకుని అలా ఆ రోజు నుండి పాపన్న స్వామీజీగా పూజలందుకుంటూ పచ్చి అబద్ధాలు చెబుతూ 3 పువ్వులు 6 కాయలుగా సంపాదిస్తూ ఉంటాడు. స్వామీజీగా మారిన పుక్కారు పాపన్న దగ్గరికి ప్రతిరోజు భక్తుల సందడి ఎక్కువవుతుంది. ఓ రోజు ఒక భక్తుడు చాలా బాధపడుతూ వచ్చి ఇలా చెప్తాడు. స్వామి, నన్ను రక్షించండి స్వామి. ఏంటి నాయనా అంత కంగారు పడుతున్నావు? ఏం జరిగింది? ఒక భయంకరమైన సమస్య నన్ను పీడిస్తుంది స్వామి. పగలైతే ఎలాగోలో తట్టుకుంటున్నాను, కానీ రేత్రి అయితే చాలు నా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పడుకుంటున్నాను స్వామి. అంతగా భయపెట్టే సమస్య ఏంటి? కలలోకి ఏవైనా దెయ్యాలు భూతాలు వచ్చి భయపెడుతున్నాయా? దెయ్యాలు భూతాలు వస్తే నయమే స్వామి, దేవుణ్ణి తెలుసుకుని పడుకునేవాణ్ణి. కానీ నా కల్లోకి రోజు రేత్రిపూట వడ్డీ వ్యాపార సోరయోత్తున్నాడు స్వామి. ఓహో, వాడి దగ్గర అప్పు తీసుకుని ఎగ్గొట్టినట్టున్నాడు. అందుకే కలలోకి వచ్చి కంటి మీద నిద్ర లేకుండా చేస్తున్నాడు. నాయనా, నువ్వు అతనికి ఇవ్వాల్సిన అప్పు తీర్చేస్తే కలలోకి రావడం మానేస్తాడు కదా. దీనికి నా దివ్య దృష్టి ఎందుకు చెప్పు? అది కాదు స్వామి, నేను నిజంగా అతని దగ్గర
ఒక్క రూపాయి కూడా బాకీ లేదు. కాని కల్లో మాత్రం నా దగ్గరికి వచ్చి 5 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నట్టు కాగితం రాసి ఇచ్చానంట. అందుకు రోజు రాత్రిపూట కల్లోకి వచ్చి తీసుకున్న 5 లక్షల అప్పుకి వడ్డీతో కలిపి 6 లక్షలైంది. మర్యాదగా నా డబ్బు నాకు తిరిగి ఇచ్చేయి, లేకపోతే నీ పేక నొక్కుతానని నన్ను కల్లో తంతు తరుముతున్నాడు స్వామి. ఓరి నీ తెలివి తగలయ్యా, కలలో తీసుకున్న అప్పుకి కలలోనే వడ్డీ వసూలు చేస్తున్నాడా? ఇప్పుడు కలలో జరిగేదానికి నన్నేం చేయమంటావురా బాబు? నాయనా, ఇది చాలా తీవ్రమైన స్వప్న దోషం. మరి దీనికి నువ్వు కలలోనే ఆ డబ్బు వాడికి తిరిగి ఇచ్చేయచ్చు కదా. కల్లో ఇవ్వడానికి నా దగ్గర డబ్బులు లేవు స్వామి. అందుకే ఒక ఉపాయంతో నేను రాత్రి కల్లోనే ఒక 5 లక్షల నకిలీ డబ్బు ఇచ్చాను స్వామి. మరి ఇంకేం నాయనా, సమస్య తీరిపోయింది కదా? తేలే స్వామి, ఆడు కల్లోనే ఆ నోట్లు పరిశీలించి, ఒరే యాదవా, నాకు నకిలీ నోట్లు ఇచ్చి నన్ను మోసం చేస్తావా? రేపు రాత్రి కల్లోకి వచ్చేటప్పుడు అసలేం డబ్బు తేవాలి, లేకపోతే కల్లోని నేను జైలుకి పంపిస్తానని బెదిరిస్తున్నాడు స్వామి. ఈ రోజు రాత్రి 10 గంటల దాకా గడువు పెట్టాడు. ఓరే, నేనేం పాపం చేశాను రా బాబు, ఇలా తగులుకున్నావు? స్వామి, ఆ సోరయ్య కల్లోకి రాకుండా ఉండేలా ఏదైనా తాయిత్తివ్వండి, లేదా కల్లో చెల్లుబాటు అయ్యేలాగా 5 లక్షల రూపాయలు మీ మంత్రశక్తితో సృష్టించివ్వండి స్వామి. నా దగ్గర అంత మంత్రశక్తి ఉంటే నేనిక్కడ బూడిద పూసుకుని ఎందుకు కూర్చుంటాన్రా బాబు? నేనే హాయిగా కలలో కోట్లు సంపాదించేవాణ్ణి కదా. వీడి పిచ్చి చూస్తుంటే ఆ సూర్య కంటే ముందు నేనే వీడి పీక నొక్కేసేలా ఉన్నాను. చూడు నాయనా, దీనికి ఒకే ఒక్క మార్గం ఉంది. అదేటో త్వరగా చెప్పండి స్వామి, నాకు చాలా భయంగా ఉంది. వీడికి చెప్పేదాకా ఆగేటట్లేదంటే ఆ సూరయ్య గాడి వీడి తోలు తీస్తున్నట్టున్నాడు. నీకు మంత్రించిన ఒక కర్ర ఇస్తాను. ఈ రోజు రాత్రి దాన్ని నువ్వు పడుకునే ముందు నీ మంచం పక్కన పెట్టుకో. కలలోకి సూరయ్య రాగానే ఇది స్వామీజీ మంత్రించిన కర్ర అని చెప్పి వాణ్ణి గట్టిగా బాదు. దెబ్బలకి భయపడి ఇంకెప్పుడు నీ జోలికి రాడు, సరేనా? ఆహా స్వామి, మీరు నిజంగా నా పాలిటి దయ్యం. అంత పెద్ద సమస్యని ఇట్టే పోగొట్టారు. ఇక నేను వెళ్ళొస్తాను స్వామి. చూడు నాయనా, ఈ మంత్రం పనిచెయ్యాలంటే ఇక్కడ 5,000 రూపాయలు దక్షిణ పెట్టి వెళ్ళు అని దక్షిణ తీసుకుని అక్కడ్నుండి పంపించేస్తాడు. అలా ప్రతిరోజు ఏదో ఒక సమస్యతో ఊరి జనం వచ్చిపోతూ ఉండేవారు. ఛీ, ఏంటో నా జీవితం. పని చేయకుండా హాయిగా కాలు మీద కాలేసుకుని బ్రతికే నేను ఇలా రోజూ అడ్డమైన సమాధానాలు చెప్పలేక చస్తున్నాను. పాపన్న పరిస్థితి గమనించిన భార్య ఇలా అంటుంది. ఏంటయ్యా అలా విసుకుంటున్నావు? ఎవరి మీద? ఏం చెప్పమంటావే నా బాధ? ఈ మనుషులందరూ కలిసి నన్ను స్వామీజీని చేసి కూర్చోబెట్టారు. వేళాపాళ లేకుండా వచ్చి తిక్క తిక్క ప్రశ్నలతో తినేస్తున్నారు నన్ను. డబ్బొస్తున్నప్పుడు ఆ మాత్రం సమస్య ఉంటది, మరి ఓపిక పట్టాలా? అందరూ స్వామీజీగా మారి సులభంగా డబ్బు సంపాదించొచ్చు అంటారు. కాని ఈ అబద్ధాలు చెప్పడం కూడా చాలా కష్టంగా ఉంది. ఏం చేస్తాం? ఒప్పుకున్నాక తప్పుతుందా? సరేలే, నాకు బాగా ఆకలితోంది, త్వరగా భోజనం వడ్డించు, బయటికెళ్ళాలి అని అనగానే భార్య భోజనం వడ్డిస్తుంది. భోజనం చేసి బయటకు వెళుతుండగా రామయ్య ఎదురవుతాడు. నమస్కారం స్వామి, తమ్మవద్దగా వస్తున్నాను నేను. ఈ జనం నన్ను ప్రశాంతంగా ఉండనివ్వరు. ఎక్కడికెళ్ళినా ఇదే గోల. చెప్పు రామయ్య, ఎందుకొచ్చావు? స్వామి, నాకు చాలా పెద్ద సమస్య వచ్చింది స్వామి. ముందు విషయం చెప్పు రామయ్య, నీకొచ్చిన కష్టమేంటి? 2 రోజుల నుండి నా పాడవు కనిపించట్లే స్వామి. అది ఇచ్చే పాలేనా జీవనాధారం. దయచేసి అది ఎక్కడుందో కొంచెం చూసి చెప్పండి స్వామి. అయ్యో, ఎంత పని జరిగింది రామయ్య. పద, అక్కడ చెట్టు కింద కూర్చుని నా దివ్య దృష్టితో చూసి చెప్తాను అని పక్కనే ఉన్న చెట్టు కింద ఆసనం వేసుకుని కూర్చుంటాడు. పాపన్న ఎదురుగా రామయ్య 2 చేతులు జోడించి నిలబడి ఉంటాడు. పాపన్న గట్టిగా కళ్ళు మూసుకుని మనసులో ఇలా అనుకుంటాడు. మంత్రశక్తితో ఆవు ఎటెళ్ళిందో కనిపెట్టాలా? ఓరి నీ తెలివి తగలయ్యా. నీ ఆవు మేత వేయటానికి ఎటో వెళ్తే నాకెలా తెలుస్తుందిరా బాబు? నాకే అంత శక్తుంటే ఈ పాటికి నేను ఆవుల కోసం వెతకడమేంటి? దేశంలో ఎక్కడెక్కడ నిధులున్నాయో కనిపెట్టి బాగా సంపాదించేవాణ్ణి కదా. ఈ ఊళ్ళో కూర్చుని నీలాంటి వాళ్ళ దగ్గర చిల్లర కోసం ఎన్ని తిప్పలెందుకు పడతాను? సర్లే, ఎలాగో అడుగుతున్నావు కాబట్టి నిన్ను ఖాళీ చేతులతో పంపించడం ఎందుకు? నాకు కాస్త ఆదాయం కావాలి కదా, నీకు కాస్త ఆశ కావాలి అనుకుంటూ కళ్ళు తెరిచి, చూడు రామయ్య, రాత్రి ఆవు తూర్పు దిక్కుగా వెళ్ళినట్లుగా తెలుస్తోంది. అయితే అటువైపు వెళ్తే ఖచ్చితంగా దొరుకుతుందా స్వామి? దొరికితే నా మహిమ, దొరక్కపోతే నీ గ్రహచారం. పోయి వెతుకో. నాయనా, నీ పూర్వజన్మ పాపఫలం వల్ల ఆ గోమాత నిన్ను వీడి వెళ్ళింది. తూర్పు దిశగా వెళ్ళు, అంతా శుభమే జరుగుతుంది. స్వామే, ఎంతటి కరుణ స్వామి మీదే. నా ఆవు పోయిందో మీ దివ్య దృష్టితో చూసి నా బాధ తీర్చారు. మీ మంత్రశక్తి ఆ మొగం స్వామి. మీరు చెప్పినట్టే తూర్పు దిక్కెళ్ళి ఎదుక్కుంటాను.
ఇదిగోండి స్వామి మీ దక్షిణ. అంటూ దక్షిణ ఇచ్చి తూర్పు దిశగా వెళ్లిపోతాడు ఆ వ్యక్తి. దక్షిణ తీసుకున్న పాపన్న తన దారిన తాను వెళ్ళిపోతాడు. ఇలా పాపన్న అదృష్టం కొద్దీ ఏం చెప్పినా నిజమవుతుండటం వల్ల అతని పేరు చుట్టుప్రక్కల గ్రామాల వరకు పాకి భక్తులు పెద్ద ఎత్తున రావడం మొదలు పెడతారు. అలా ఓ రోజు పక్కూరి జమీందారు గారు తన 2 అనుచరులతో ఒక పెట్టె పట్టుకుని లోపలికి ప్రవేశిస్తాడు. స్వామీజీ, మీ గురించి చుట్టుపక్కల గ్రామాలు అందరూ చెప్తుంటే విన్నాను. అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. నాయనా, నీవు వచ్చే విషయం నా దివ్య దృష్టికి ముందే తెలిసింది. చెప్పు, ఏమిటి నీ సమస్య? స్వామి, నా ముత్తాతల కాలం నాటి కోట్లాది రూపాయల విలువైన గుప్తనిధి మా కోటలో ఎక్కడో దాచబడింది. దాని మార్గం చూపించే కాగితం పోయింది. మీ దివ్య దృష్టితో అది ఎక్కడుందో చెప్తే అందులో సగం వాటా మీ ఆశ్రమానికి రాసిచ్చేస్తాను. ఓరి దేవుడు, కోట్లాది రూపాయలనిదా? నేనేదో పోయిన ఆవులని కోళ్లని వెతికిపెట్టే చిన్న స్థాయి దొంగ స్వామీజీనైతే ఈయనేంటి ఏకంగా నన్ను నిధిని కనిపెట్టమంటున్నాడు? ఒకవేళ మీరు ఇది చెప్పలేకపోతే ఈ చుట్టుపక్కల మిమ్మల్ని నమ్ముతున్న జనాలని మోసం చేస్తున్నారనే అర్థం. అదే జరిగితే మీ ఆశ్రమాన్ని మూయించేసి మిమ్మల్ని జైల్లో పెట్టిస్తాను. వామ్మో, పోయి ఈయనకి దొరికేనేంట్రా బాబు. ఇప్పుడు గాని నేను చెప్పింది జరగకపోతే ఈ దెబ్బతో చిప్పకుడు ఖాయం. ఇప్పుడు ఏం చెయ్యాలిరా భగవంతుడా? చూడు నాయనా, గుప్తనిధి అంటే సామాన్యమైంది కాదు. దానికి కాస్త సమయం పడుతుంది. కొన్ని రాత్రుళ్ళు అక్కడే ఉండి ప్రత్యేక పూజలు చేయాలి. కాబట్టి రేపు ఉదయం నేను వస్తాను. నిధి ఎక్కడుందో నేనే స్వయంగా చూపిస్తాను. సరే స్వామి, ఇక మేం బయలుదేరతాం. రేపు ఉదయం వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాం. రాంబాబు, స్వామీజీ కోసం తెచ్చిన కానుకలు అక్కడ పెట్టు. ఇక పద వెళదాం. అలా జమీందారు వెళ్ళిపోయాక పాపన్న స్వామీజీ ఆ పెట్టెవైపు చూసి ఇలా అనుకుంటాడు. అదృష్టం ప్రతిసారి కలిసిరాదు. రేపు ఉదయం జమీందారు వచ్చే లోపల ఇక్కడి నుంచి పారిపోవడం ఉత్తమం. లేదంటే నాకు మూడినట్టే. భాగ్యం, ఓ భాగ్యం, ఎక్కడున్నావు? త్వరగా రా. ఏంటయ్యా అలా అరుస్తున్నావు? ఏం జరిగింది? ఏం జరిగిందని అంత మెల్లగా అడుగుతున్నావేంటి? మన కొంప మునిగే సమయం దగ్గర పడింది. త్వరగా బట్టలు సర్దు. వెంటనే ఇక్కడి నుంచి ఎవరికీ కనిపించకుండా పారిపోవాలి. పారిపోవడం ఏంటి? ఎందుకు? ఇప్పుడు అవన్నీ వివరించి చెప్పే సమయం లేదు నాకు. త్వరగా చెప్పింది చెయ్యి. అనగానే భార్య కంగారుగా ఇంట్లో ఉన్న నగలు, డబ్బు, బట్టలు అన్నీ సర్దుతుంది. ఇద్దరూ చెరుకు సంచి పట్టుకుని బయలుదేరతారు. ఊళ్ళో నుండి వెళ్తే అందరూ చూస్తారు. మన ఆశ్రమం వెనుక వైపు ఉన్న అడవిదారి గుండా వెళ్దాం పదా. పాపన్న డబ్బులు, నగలు ఉన్న ఒక మూట తన భుజాన వేసుకుని మరొక మూట భార్య చేతికిచ్చి వెనుక తలుపు గుండా బయటికి వెళతారు. అలా కొంత దూరం వెళ్లాక అడవిలోకి ప్రవేశిస్తారు. సరిగ్గా అప్పుడే అడవిలో ఒక చెట్టు చాటున 2 వ్యక్తులు గుసగుసలాడుకుంటూ మాట్లాడటం పాపన్నకి వినిపిస్తుంది. భయపడి ఆ చెట్టు చాటున నక్కుతాడు. ఊరి రాంబాబు, జమీందారి గారికి తెలియకుండా మనం దొంగిలించిన నిధి కోట వెనకన్న పాత బావిలో దాచేసాం కదా. ఆ స్వామీజీ విషయం చెప్పితే మన ఇద్దరిని జమీందారు గారి జీవితాంతం చీకటి గదిలో బంధించేస్తాడ్రా బాబు. ఆ స్వామీజీ నిజంగా కనిపెడతాడంటావా? ఏమోరా, ఒకవేళ నిజంగా కనిపెట్టేస్తే మన పని గోవిందా. ఆ స్వామీజీ ఏది చెప్పినా నిజమవుతుందంట. మొన్నటికి మొన్న రామయ్య ఆవు తప్పిపోతే కనిపెట్టి చెప్పేశాడంట. మరిప్పుడు అలాగా? నాకు చాలా భయంగా ఉంది. అవునరా, నాకు కూడా భయం వేస్తుంది. అందుకే ఆ స్వామీజీ వచ్చి నిజం చెప్పకముందే రేపు ఉదయం పూజా ప్రసాదంలో ఏదో ఒకటి కలిపి ఆ స్వామీజీనే లేకుండా చేసేద్దాం. అప్పుడు ఆ నిధి మన సొంతం అయిపోతుంది. మన రహస్యం దాగి ఉంటుంది. ఏమంటావు? నువ్వు చెప్పిన ఉపయోగం చాలా బాగుందిరా. పద, ఆ ఏర్పాట్లో ఉందాం. వాళ్ల సంభాషణ విన్న పాపన్న ఉలిక్కిపడి భార్యతో ఇలా అంటాడు. చూసావా భాగ్యం, దొంగ వెధవులు ఎంతకు తెగించారు. నిధి దొంగతనం చేసి పాత బావిలో పెట్టారంట. జమీందారు గారికి నమ్మకంగా ఉన్నట్టు నటించి ఆయనకే వెన్నుపోటు పొడుస్తున్నారు. నన్ను లేపేయడానికి పథకం వేస్తున్నారు. వీళ్లకు ఇప్పుడు చూపిస్తాను నా దివ్య దృష్టి గొప్పతనం. నిజానికి వాళ్ళకి మనకి పెద్ద తేడా ఏం లేదు. వాళ్ళొక్కరినే మోసం చేస్తున్నారు, మనం అందరినీ మోసం చేస్తున్నాం. నిజానికి మనమే పెద్ద దొంగలం. నువ్వు నోర్మై. శత్రువులు ఎక్కడ ఉండరు, మన పక్కనే ఉంటారన్నట్టు నువ్వు నాకు దాపరించావు. పద అనుకుంటూ పాపన్న, భాగ్యం మెల్లగా తిరిగి ఇంటికి వెళ్ళిపోతారు. మరుసటి రోజు జమీందారు వచ్చి ఇంటికి తీసుకువెళతాడు. స్వామి, మీ దివ్య దృష్టితో నా గుప్తనిధి ఎక్కడుందో చూసి సెలవివ్వండి. చేతిలో కొబ్బరికాయ తీసుకుని కోటలో తిరుగుతూ నిధిని కనిపెడుతున్నట్టుగా కొంత సమయం వరకు నటించి చివరిగా ఇలా అంటాడు పాపన్న. చూడండి జమీందారు గారు, ఎంత పరీక్షించినా ఈ ఇంట్లో నిధి ఎక్కడా కనిపించడం లేదు. అదేమిటి స్వామీజీ, అది మా తాత ముత్తాతలు ఈ కోటలోనే దాచారని మా నాన్నగారు ఎప్పుడు చెప్తుండేవారు. అలాంటప్పుడు ఇప్పుడు నిధి లేకుండా ఎలా ఉంటుంది?
మళ్ళీ ఒకసారి ప్రయత్నించి చూడండి. ఎన్నిసార్లు చూసినా నా దివ్య దృష్టిలో ఎలాంటి పొరపాటు ఉండదు నాయనా. మరి అది ఎక్కడుందో తెలుసుకోవడం ఎలా స్వామీజీ? అదెప్పుడూ నీ నమ్మకస్తుల ద్వారా కోట దాటింది నాయనా. నీ పక్కనే ఉంటూ నీ ఉప్పు తింటున్న వారే నీకు ద్రోహం చేసి నిధిని దొంగిలించారు. స్వామీజీ ఆ మాటనగానే రాంబాబు, సుబ్బయ్య ఒకరి మొహాలొకరు చూసుకుంటూ గజగజా వణికిపోతారు. ఏమంటున్నారు స్వామీజీ మీరు? నన్ను మోసం చేసిన వారిని వదిలిపెట్టను. ఎవరు స్వామి వాళ్ళు? ఇదిగో నీ పక్కన ఉన్న వీళ్ళిద్దరే ఆ దొంగలు. నిధిని కోట వెనుక ఉన్న పాత బావిలో దాచారు. అంతేకాదు, నేను బయటపెడతానేమోనని భయపడి నన్ను లేకుండా చేయాలనుకున్నారు. రాంబాబు, సుబ్బయ్య గుండెలు ఆగినంత పనవుతాయి. భయంతో జమీందార్తో వాళ్ళిలా అంటారు. జమీందార్ గారు, మమ్మల్ని క్షమించండి. బుద్ధిగడి తిరిగి తప్పు చేశాం. ఎవరక్కడ? వీళ్లను బంధించి చీకటి గదిలో పడేయండి. అలా వారిని బంధించి వెంటనే వెళ్లి పాతబావిలో ఉన్న నిధిని బయటికి తీస్తారు. జమీందారు భక్తితో స్వామీజీకి నమస్కారం చేసి ఇలా అంటాడు. స్వామీజీ, మీరు సాక్షాత్తు దైవస్వరూపులు. మీ రుణం తీర్చుకోలేను నేను. ఇదిగోండి, నేనిచ్చిన మాట ప్రకారం నిధిలో సగం వాటాగా ఈ కోట్లాది రూపాయలు విలువ చేసే ధనం మీ పాదాల చెంత పెడుతున్నాను అంటూ ధనమిస్తాడు. జమీందారిచ్చిన బంగారం, డబ్బు తీసుకుని వెళ్లి తన ఇంట్లో కుప్పగా పోస్తాడు పాపన్న. పాపన్న ఆ ధనం వైపు చూస్తూ ఉంటాడు. కాని అతని ముఖంలో ఇంతకు ముందులా లోభత్వం కాని ఆశగాని కనిపించవు. పశ్చాత్తాపం కనిపిస్తుంది. నేను జనాన్ని మోసం చేసి బతుకుదామనుకున్నాను. కాని నాకంటే పెద్ద దొంగలని నా భయమే నా చేత పట్టించింది. ఒకవేళ నిన్న రాత్రి నేను జాగ్రత్త పడకపోయి ఉంటే నా జీవితమే మిగలకుండా పోయేది. ప్రాణం మీదకు వస్తే కాని అబద్ధం ఎంత చెడ్డదో తెలిసి రాలేదు నాకు. అలా అనుకుంటూ పాపన్న కిటికీ గుండా బయటకు చూస్తూ ఉంటాడు. బయట పేదవాళ్లు ఆకలితో అలమటిస్తున్నట్టు, రోగాలతో బాధపడుతున్నట్టు కనిపిస్తారు. ఇప్పటి వరకు చేసింది చాలు. ఇకపై నేను దొంగ స్వామీజీగా బ్రతకను. ఈ జనాలు నన్ను నమ్ముతున్నారు. నా విద్య అబద్ధమే కావచ్చు, కాని నా వల్ల జరిగే మేలు మాత్రం నిజం కావాలి. ఈ వచ్చిన కోట్లాది రూపాయల డబ్బుతో చుట్టుపక్కల పేదవాళ్లకి అన్నదానాలు చేయిస్తాను. ఉచితాస్పత్రులు, బడులు కట్టిస్తాను. ఇక నుండి ఈ పుకారు పాపన్న ఒక ఆదర్శవంతుడిగా బతుకుతాడు. అలా ప్రజలందరి నుండి సంపాదించిన డబ్బుని తిరిగి ప్రజలకే ఉపయోగించి మంచి పాపన్నగా సంతోషంగా జీవిస్తాడు పాపన్న.